ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ యుఎస్ ఈ మూడు దేశాలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ఎస్, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా 3 రోజుల క్రితం ఇక ఇరాన్ పైన మేము కాల్పుల విరామణ ప్రకటించాం, ఒక 2 రోజుల పాటు శాంతి చర్చలకి అంతా కూడా సిద్ధం చేశాం, మధ్యవర్తిత్వంగా పాకిస్తాన్ ఉంది, ఇరు దేశాలతో కూడా చర్చలు నడుస్తున్నాయంటూ కూడా ఒక న్యూస్ అయితే మనం విన్నాం. యుద్ధం ఆగింది ఇక్కడితో, శాంతి చర్చలకు వచ్చాయంటే ఆల్మోస్ట్ యుద్ధాన్ని ఒక కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలతో పాటు గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి ఈ ఆయిల్ రిఫైనరీస్ కానీ గ్యాస్ రిఫైనరీస్ కానీ వీటిపైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సో దీంతో అవి కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఎప్పుడైతే ప్రకటించారో యుద్ధ కాల్పుల విరామణ 2 రోజులు కాలేదు, ఇరాన్ యుఎస్కి సంబంధించిన అబ్రహాం లింకన్ పైన ఖతర్ అనే ఒక క్రూయిజ్డ్ మిసైల్ తోటి అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఎస్, 25th మార్చ్ రోజున ఇది జరిగింది. హర్మోజ్ జలసంధికి కొంచెం దగ్గరలోకే ఈ అబ్రహాం లింకన్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇరాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ముందు నుంచి కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి ఇతర దేశాలకు వెళ్ళే నౌకల్ని డ్యామేజ్ చేస్తుందనే భయంతో ఒక ఉద్రిక్తత అక్కడ నెలకొంది. దీంతో అమెరికా ఎప్పుడైతే February 28 అప్పటి నుంచి ఇరాన్ పైన అటాక్స్ చేస్తుందో దాని తర్వాత నుంచే ఈ అబ్రహాం లింకన్ అలాగే USS జెరాల్డ్ ఫోర్డ్ ఈ 2 షిప్స్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టింది. కానీ ఒకటేమో ముఖ్యంగా USS జెరాల్డ్ ఫోర్డ్ అనే ఒక యుద్ధ నౌక లాండ్రీ ఏదైతే చేస్తారో అక్కడ మంటలు రావడం వల్ల దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయానని చెప్పేసి ఒక మాట అయితే అన్నారు. ఇక అబ్రహాం లింకన్ను కూడా వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్కి సంబంధించిన మిసైల్ దానికి వెళ్ళి అటాక్ చేయడమే. ఇంతకుముందు కూడా మార్చ్ 12th డేట్లో కూడా మనం విన్నాం ఇరాన్ అబ్రహాం లింకన్ పైన అటాక్ చేస్తుందని. అంతకుముందు కూడా 2వ రోజు కూడా అబ్రహాం లింకన్ పైన మేము అటాక్ చేస్తామనే యొక్క మాట అయితే కూడా వినిపించింది. అంటే అబ్రహాం లింకన్ని అటాక్ చేయగలిగారంటే ఇరాన్ అమెరికాని ఎదుర్కొనే సామర్థ్యం ఇరాన్కు ఉందని అర్థం. ఎందుకంటే ప్రపంచంలోనే ఈ అబ్రహాం లింకన్ అనే ఒక యుద్ధ నౌక చాలా పెద్దది, ఒక నగరం లాంటిది. దానిపైన సుమారుగా ఒక 100కి పైగా ఫైటర్ జెట్స్ అక్కడ క్యారియర్ చేయగలదు, ఎయిర్ క్రాఫ్ట్ చేయగలదు అది. సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చేయగలదు. సో అట్లాంటి యుద్ధ నౌకని ఒక ఖతర్ అనే ఒక క్రూయిజ్డ్ మిసైల్ వెళ్ళి అటాక్ చేయడం వల్ల దానికి ఇబ్బందులు వచ్చాయంటే ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ అయ్యాయి. ముఖ్యంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న చైనా అలాగే రష్యా ఈ 2 దేశాలు కూడా షాక్ అయ్యాయి. అబ్రహాం లింకన్ని ఢీ కొట్టిందంటే ఆ మిసైల్ దాని సామర్థ్యం చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా మార్చ్ 25th డేట్లో జరిగింది. ఎప్పుడు యుద్ధ కాల్పులు విరామణ ప్రకటించిన తర్వాత ఈ దాడులు అయితే జరిగాయి. అంటే దీనికి కూడా ఒక రీజన్ చెప్తున్నారు. రియర్ అడ్మిరల్ షరమ్ ఇరానీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమంటున్నారంటే మార్చ్ 4th శ్రీలంకలో మా యుద్ధ నౌక ఐరిస్ డేనా ఇది విశాఖపట్నానికి వచ్చింది. ఈ ఐరిస్ డేనాని శ్రీలంకలో అమెరికాకి సంబంధించిన సబ్మెరైన్ టర్పెడోతో ఆ మిసైల్ తోటి అటాక్ చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అది పూర్తిగా మునిగిపోయింది. 100 మంది సైనికులు దాంట్లో ఆ రోజు చనిపోయారు. ఇరాన్కి సంబంధించిన ఎక్కువ మంది సైనికులు, అలాగే కొంతమంది శ్రీలంకకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. దాదాపు 100 మంది చనిపోయారు. సో అది మేము ఎలా మర్చిపోతాం? అది మేము ఖచ్చితంగా మర్చిపోం. ఖచ్చితంగా దానికి మేము ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటూ కూడా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. ఒక పక్క ఇరాన్ నాయకుడిని ఎవరినైతే హతమార్చారో దానికోసం ఆల్మోస్ట్ వాళ్ళ స్లీపర్ సెల్స్ని యాక్టివ్ చేసి యుఎస్లోకి సంబంధించి వైట్ హౌస్, ఫ్లోరిడా ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఆత్మాహుతి దాడులకి పాల్పడింది. యుఎస్కి సపోర్ట్ చేస్తున్న గల్ఫ్ కంట్రీస్ ఏ అయితే ఉన్నాయో ఆ కంట్రీస్ ఆయిల్ రిఫైనరీస్ పైన, గ్యాస్ ఇండస్ట్రీస్ పైన అటాక్ చేశాయి. అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన విద్యుత్ కేంద్రాలపైన కూడా అటాక్ చేసే ప్రయత్నం చేశాయి. కానీ ఇజ్రాయెల్ వాటిని అడ్డుకుంది. పెద్దగా
దానికైతే మొత్తం ధ్వంసం అయితే ఏం కాలేదు. అయితే మార్చ్ 25న అరేబియా సముద్రం సాక్షిగా ఇరాన్ నావీ ఒక సంచలన విషయాన్ని అయితే తెరలేపింది. తమ దేశ సాంకేతికతో తయారైన కదర్ అనే ఒక తీర ప్రాంత క్రూయిజ్ షిప్లతో అబ్రహాం లింకన్ పైన దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో అమెరికా ఎంతో గర్వకారణంగా భావించే ఆ భారీ యుద్ధ నౌక అబ్రహాం లింకన్ తీవ్రంగా దెబ్బతిందని, దీంతో అది వెనక్కి తగ్గగా తప్పలేదని ఇరాన్కి సంబంధించిన నావీ కమాండర్ రియర్ అడ్మిరల్ షారం ఇరానీ ధీమాగా ప్రకటించారు. వారం రోజుల్లోనే ఈ నౌకను లక్ష్యంగా చేసుకోవడం ఇది రెండోసారి. అలాగే ఇంతకుముందు కూడా దానిపైన క్రూయిజర్ మిసైల్స్తో అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ దాడి వెనక చాలా బలమైన భావోద్వేగ కారణాలు ఉన్నాయని ఇరాన్ పేర్కొంది. ఇటీవల తమకు చెందిన ఐరిస్ డేనా అనే ఒక యుద్ధ నౌక మునిగిపోయినందుకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఇరాన్ వర్గాలు తెలిపాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని అణిచివేసి తన గర్వంగా తన దేశాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఈ క్లైమ్స్ చూసి చైనా, రష్యా వంటి దేశాలు కూడా చాలా ఆశ్చర్యపోయాయి. అయితే ఇరాన్ ఏదైతే చెప్తుందో ఇదొక మీడియా స్టంట్ అని చెప్పి అమెరికా కూడా ఖండించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇరాన్ ప్రకటనలను అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ఇవన్నీ కూడా అబద్ధం అని చెప్తుంది, పుకార్లని చెప్తుంది. అబ్రహాం లింకన్ సురక్షితంగానే ఉంది, పూర్తి స్థాయిలో అది పనిచేస్తుంది. ఇరాన్పై వైమానిక దాడులకు సంబంధించిన ఏదైతే దాడులు చేశారో దానివల్ల ఎటువంటి ఆటంకం లేకుండా అవి బాగానే కొనసాగుతూ ఉన్నాయి. అలాగే పెంటాగాన్ వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశాయి. ఇరాన్ చెప్తున్నవన్నీ కూడా ఒక మీడియా స్టంట్లు మాత్రమేనని, యుద్ధ నౌక వెనక్కి తగ్గలేదని అమెరికా తేల్చి చెప్పింది. అయితే అమెరికా ఖండిస్తున్న ఇరాన్ తన వాదన గట్టిగా వినిపిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఒక అలజడి అయితే మొదలైంది. ఈ పరిణామాల వల్ల ప్రపంచ చుమురు ధరలు అయితే మాత్రం అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. అటు విమాన రాకపోకలు మార్గాలు కూడా చాలా ప్రభావితం అవుతున్నాయి. రెండు అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ ప్రచండ యుద్ధం ఎటు దారి తీస్తుందని, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమోనని ప్రపంచ దేశాలు భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సో గైస్, చూశారు కదా, యుద్ధం ఆగిపోయింది అనుకున్నాం, ఇక అంతా కూడా కూల్ అవుతుంది అనుకున్న టైంలో అమెరికాకి సంబంధించిన యుఎస్ఎస్ జెరల్డ్ ఆర్ ఫోర్డ్ ఇది వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో అందరూ ఏమనుకున్నారంటే ఓకే, ఇక యుద్ధాన్ని క్లోజ్ చేస్తున్నారు అని చెప్పి. బట్ ఈ అబ్రహాం లింకన్ ఎక్కడైతే ఉందో, అంటే హార్మోన్ జలసంధి దగ్గర ఒక ఉద్రిక్తత ఉంది కాబట్టి అక్కడ ఉంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దాన్నే టార్గెట్ పెట్టుకుని ఇరాన్ దానిపైన అటాక్ చేస్తుంది. మరి అమెరికా రేపు వీళ్ళపైన ఎటువంటి దాడులు చేయబోతారు? ఇది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటట్టుగా ఉంది. చాలామంది నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఆర్థిక సంక్షోభాలు అన్ని దేశాలు కూడా ఎదుర్కొనే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది.